ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 89వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 89వ కీర్తన 28వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకు తన కృపను ఎలా ఉండజేయాలని కోరుకుంటున్నాడో స్పష్టంగా తెలియపరచబడుతూ ఉందండి. ఎలా అంటే కొద్ది రోజులు కాదు, కొన్ని దినాలు కాదు, కొన్ని గంటలు కాదు, అతనికి ఆయన కృపట నిత్యము ఆయన ఉండచేయటానికి ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనంటే, కొద్ది దినాలు వరకే నా కృప నీకుంటుంది, ఆ తర్వాత నా కృప మరలా నా యొద్దనే ఉంటుంది, నీ దగ్గర లేదు అని చెప్పే దేవుడు కాదు. కానీ నిత్యము కూడా ఆయన కృప మరి మనకు ఉండజేయాలని దేవుని యొక్క కోరిక, ఆశ అండి. ఆలోచించండి. అందుకనే దావీదు మహారాజుతో ప్రభు అంటాడు, శాశ్వతమైన కృప అంటాడు. శాశ్వతమైనటువంటి కృప ప్రభు అతనికి దయచేశాడండి. ఈ రోజున నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను మనము నిత్యము పొందుకోవాలి. ఎక్కడ కూడా ఆ కృపను మనము పోగొట్టుకోకూడదు. క్రియలను బట్టి కానీ, ప్రవర్తనలను బట్టి కానీ నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపకు మనం దూరం కాకూడదు. నిత్యమైన ఆ కృపకు, శాశ్వతమైన ఆ కృపకు నా దేవుని బిడ్డలారా, మనము మరి ఎప్పుడు కూడా ఆ కృపను కాపాడుకోవాలి. ఎల్లవేళలా ఆ కృప కొరకు మనమే జీవించాలండి. అటువంటి కృపను ప్రభు దయచేయనట్లుగా, ఆయన కృప నిత్యము నీకు, నాకు, మనందరికీ తోడుగా ఉండినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నాయనా, ఈ యొక్క వాక్యాన్ని నా ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఈ ఉదయ కాలం ముందు మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, అయా నీ కృప అయా శాశ్వత కాలం నిత్యము నైనా మాకు నా తండ్రి ఉండజేసేదను అని నైనా మీరు సెలవిచ్చారు. అందుని బట్టి ప్రభా నీకు వందనాలు. అవును ప్రభా, నీ కృపనైనా మాకు కావాలి. నీ కృప లేనిదే మేము క్షణము కూడా బ్రతుకులేమయ్యా. నీ కృపను నైనా ప్రతి వారి మీద మీరు కుమ్మరింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని అయ్యా మీరు ఆశీర్వదించి దీవించి కృపచేత నా తండ్రి ఒక్కొక్కరిని మీరు నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.